సోదరులందరికీ ప్రభు పేరట ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. మరి మీ అందరికీ ముందుగా బాగున్నారండి. మరి ఈరోజు పూరి మరి ఇజ్రాయేల్ పండుగల్లో 7 పండుగల్లో ఈరోజు మరి పూర్వమి పండుగ కూడా ఒక ముఖ్యమైనది. వారు కూడా పూర్వమి పండుగ గురించి ఆసక్తికరమైనటువంటి సంతోషంతో ఈ పూర్వమి పండుగ చేసుకుంటారు. మనకు మరి గడిచిన 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి మనం అందరం ఉంటున్నాం. మరి ఇజ్రాయేల్ పండుగల్లో కూడా మనం కూడా చక్కగా వారితో పాటు మనం కూడా సమాన భాగులుగా ఉంటున్నాం. మరి మనం కూడా పూర్వమి పండుగ కూడా చాలా సంతోషంగా జరుపుకుంటున్నాం. మరి పూర్వమి పండుగ గురించి కూడా మరి మనకు చాలా బాగా తెలుసు. దేవుని సేవకులు చక్కగా రాజబాబు గారు కానీ ప్రొఫెసర్ కానీ చక్కగా కొన్ని విషయాలు మనం వివరించడం జరిగింది. అయితే పండుగ నిమిత్తం ఒక పక్క, మరొక పక్క యేసుక్రీస్తు శిలువ జ్ఞానాలు, శ్రమ దినాలు, యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి ఆయన పడిన శ్రమలు, ఆయన పొందిన దెబ్బలు, కష్టాలు, బాధలు, కన్నీరు అన్నీ కూడా ఒక మనిషి ఏ విధంగా ఉండాలో ఆ విధంగానే ఆయన భరించారు ఈ లోకానికి వచ్చి. మొదటిగా మనం పరిశీలన చేసుకుంటే తండ్రి అయిన దేవుడు ఈ లోకానంలో సృష్టించి ఈ లోకముని ఆయన ఏ విధంగా మనకి అనుకూలంగా ఉండాలో ఆయన అన్ని విధాలుగా మనకి సమకూర్చి అన్ని చేశాడు. ఎవరు? దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు. అయితే దేవుడు సృజించి మనల్ని ఆయన పోలికలో సృజించి ఆయన విధంలో మనల్ని నిలబెట్టాడు. కానీ మనము ఆయన వైపు తిరిగి వారికి మనము ఆయన మీద ప్రార్థన చేసే వారుగా మనం ఉండలేదు. దేవునికి ఇష్టమైన వారుగా మనం ఉండలేదు. అందుకే ఎన్నో మార్లు దేవుడు ఎన్నోసార్లు ప్రవక్తల ద్వారాగా, అదేవిధంగా ఎన్నోసార్లు ప్రవచనాల ద్వారాగా, లేఖనముల ద్వారాగా ఎన్నోసార్లు దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. హెచ్చరించుచున్నా కానీ మనము వింటున్నాం, చూస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. అంతేగాని దేవునికి దగ్గరగా మనం ఉండలేకపోతున్నాం. మరి గడిచిన 10 రోజుల నుంచి బుధవారం నుంచి మనం చక్కగా దేవుని శిలువ జ్ఞానాలు, శిలువ మీద మనము ఎక్కువగా ప్రార్థనలోను, అదేవిధంగా వాక్యంలోను, అన్ని విషయాల్లో మనము ఎక్కువగా దేవుళ్ళలోను మనము ఎప్పుడైతే గడుపుకుంటూ ఉంటామో మనము కూడా యేసయ్య మాదిరిగా మనం దేవునికి దగ్గరగా ఉండేవారుగా మనం కూడా ఉండగలుగుతాము. అందుకే ఈ శ్రమ దినాల్లో మనం ఎక్కువగా వాక్యాన్ని చదవాలి, ఎక్కువగా ప్రార్థన చేయాలి, ఎక్కువగా దేవునితో మనము ఉండాలి. ఎందుకనగా మనము మన స్వదేశంలో ఉండలేదు కానీ మనం విదేశీలో ఉన్నాం కనుక ఎక్కువగా దేవునితో మనము చదువుకోలేము, దేవునితో ప్రార్థన చేయలేము. కానీ సమయము అనుకూలంగా ఉన్న సమయంలోనే దేవునికి మనము దగ్గరగా ఎప్పుడైతే ఉండగలుగుతామో దేవుడు కూడా మనల్ని ఎప్పుడైతే ముందు ఆయన మనల్ని నిలబెట్టుకున్నాడో మనం కూడా ఆయన వైపు ఎప్పుడైతే నడుస్తామో అప్పుడే దేవునికి మనకి ఉన్న మధ్యనటువంటి సంబంధాన్ని ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. హల్లెలూయా. మనము కూడా ఎక్కువగా ఈ శ్రమ దినాల్లో ఉన్నాము. ఎక్కువగా బైబిల్ తోటి మనం ఎక్కువగా అనుసంబంధమై ఉండాలి. ప్రార్థన యందు, పాటల యందు, ఆరాధన యందు, ఎక్కువగా దేవుని మాటల యందు ఎప్పుడు కూడా ఎక్కువగా ఉండాలి. అంటే ఈ సెలవు దినాలు కాకుండా, అదేవిధంగా శిలువ జ్ఞానాలే కాకుండా, కానీ అనునిత్యము దేవుళ్ళు ఇంకనూ బలపరుస్తూ ఉంటే అది మన ఆత్మకి, మన కుటుంబానికి, మనకే దేవుని అనుకూలంగా మనల్ని నడిపించుకుంటాడు. ఆయన ముందు మనం చేయవలసింది ఏంటంటే
ఆయనకి మనం ప్రార్థన మాత్రమే చేయగలుగుతాం. ఆయనకి ప్రార్థన చేయాలి. సమస్యలు మనకు ముందు ఏర్పడుతున్నాయంటే వెంటనే మోకాళ్ళు వేసేయాలి. మోకాళ్ళు వేసి ప్రభువా యేసయ్యా ఎందుకు మాకు ముందు ఈ విధంగా వస్తున్నాయి, ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయి అని అనునిత్యము మనం ప్రార్థన చేసిన వారమై ఉండాలి. మన బెతేల్ సంఘంలో ఇన్ని సంవత్సరాలు అయినా కానీ ప్రార్థన చేసింది ఏది కూడా వ్యర్థము కాలేదు. హల్లెలూయా. యవనస్తులు కొత్తగా వచ్చిన వారికి కూడా నేను చెప్పినది ఏంటంటే మనం ఎక్కువగా ప్రార్థన యందు దేవుని వాక్యమందు ఎక్కువగా బలపడాలి. పాటల్లో కానీ వాక్యమందు కానీ అన్ని విషయాల్లో మీరు ముందుండి చక్కగా నడాలి. దేవుని విషయంలో అపోస్తలులు దేవుని పిలుచుకున్న వెంటనే, యేసయ్య పిలిచిన వెంటనే వారి శిష్యులు కూడా ఒక మాదిరిగా ఆయన ఉన్నంత కాలం కూడా నాకు తండ్రి ఉన్నాడులే అన్న భారం మీద ఆయన ఏమీ పట్టించుకునేవారు కాదు. యేసయ్య ఎప్పుడైతే ఆయన శిలువ యాగం అయిన తర్వాత శిష్యులందరూ కూడా గొప్ప గొప్ప వారు, పిలుపబడిన వారు ఎవరంటే వారు చదువుకున్నవారు కాదు, లేకపోతే ఒక బలమైనటువంటి వారు కాదు, ఒక పాములు జాలర్లు. అటువంటి పరిస్థితుల్లో వారిని ఎన్నుకుని వారి దేవుడు పిలుచుకున్నాడు. యేసయ్య పిలుచుకున్నాడు, వారి మాదిరిగానే నిలబెట్టుకున్నాడు. నిలబెట్టుకున్న వారందరూ కూడా గొప్ప 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 దేశాన్ని తలగంతులుగా చేసేవారుగా వారు తయారయ్యారు. యేసయ్య ఆయన లేని లోటు మనము కూడా ఆ మాదిరిగా నిలబడాలి. సంఘంలో లేని లోట్లు చాలా ఉంటాయి, మన మందు ఎన్నెన్నో ఉంటాయి. అవన్నీ కూడా మేము చేయగలం, మేము ముందుండి నడిపించగలము, మేము ముందుండి చేయగలము అని మనమందరం కూడా ఐక్యము కలిగి ఉండాలి. ఎందుకనగా మనము జరగబోయే రోజులు ఇంకనూ ఉండి కొలికి మనకి జరుగుతున్నాయి. యేసయ్య మళ్ళీ ఆయన వచ్చే రాకడ దగ్గరగా ఉన్నది కనుక మనం అనునిత్యము దేవుని మాటల్లోనూ, దేవుని వాక్యములను, దేవుని ప్రార్థనలోనూ మనం ముందుండేవాళ్ళం. యవనస్తులకి నేను అదే సూచిస్తున్నాను. మన సేవకులు మనకి చక్కటి వాక్యాలను అందిస్తున్నారు, మనం ఇంకనూ బలపరచాలి. వారు మంగళవారం, శనివారము, శుక్రవారము చక్కగా మన ముందుండి వారు నడిపిస్తున్నారు. వారి మాదిరి పోలి మనం నడుచుకోవాలని ఈ కొద్ది మాటలు మీకు యవనస్తులుగా నేను కూడా కొన్ని మాటలు చెప్పడానికి ఆశపడ్డాను. సరే, చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని చదువుకుందాం. దయగల మా తండ్రి, ప్రేమగల మహారాజా, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామమునకు లెక్కలేని వందములు, స్తోత్రములు నా తండ్రి ప్రభా. ఇదిగో నా తండ్రి ప్రభా, ఈ యవనస్తులు శుక్రవారంలో నా తండ్రి ప్రభా నన్ను నిలబెట్టుకున్నావు నా తండ్రి ప్రభా. యేసయ్యా, ఇదిగో నా తండ్రి ప్రభు, నేను మాట్లాడుచుండగా నా తండ్రి ప్రభా మీరే మాట్లాడమని అడుగుచున్నాము, సహాయం చేయండి. మాకు బలమును, శక్తి మీరే తోడేయండి నాన్న ప్రభా. నా నోటిని మీరే మాట్లాడమని పరలోరాన నజరేయుడైన యేసుని పేరు పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. మరొకసారి చదువుకుందామా? దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి నుండి. కాబట్టి బంధము చేత ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరికొకరు సహించుచు మీరు పిలవబడిన పిలుపునకు తగినట్లుగా సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. శరీరము ఒకటే, ఆత్మయు ఒకటే. ఆ ప్రకారమే మీరు మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్ష ఉండుటకు పిలువబడితిరి. ప్రభువు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే, బాప్తిసము ఒక్కటే. అందరికీ తండ్రైన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలోనూ ఉన్నాడు. అయితే మనలో ప్రతివానికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క
పరిమాణము చొప్పున కృప ఇవ్వబడేది. చూడండి, అపోస్తుడైన పౌలు ఎఫెసు సంఘానికి రాస్తూ ఒక మాదిరిగా చూపిస్తున్నాడు. కాబట్టి మీరు సమాధానము బంధము చేత కలిగిన ఐక్యమును కాపాడుకొనుచు శ్రద్ధ కలిగిన వారి ప్రేమతో ఒకరికొకరు సహించుచు మీరు పిలుపబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడి సంపూర్ణ వినయముతో సాత్వికముతో నడుచుకోని వాళ్ళని ప్రభువును బట్టి ఖైదీనైన నేను బతిమాలు కూర్చున్నాడంట. ఎక్కడుండి బతిమాలుకుంటున్నాడంట? ఖైదీలో ఉన్నాడు, సరసాల్లో ఉన్నాడు. ఆయన అక్కడ ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఎఫెసు సంఘంలో ఉండి కూడా వారికి రాస్తున్నాడు. మనము కొన్ని విషయాలు మనం చెప్పుకున్న మొదటి అధ్యాయం గురించి ఒకసారి చూద్దామా? ఎఫెసు సంఘం రాసిన మొదటి అధ్యాయము 1-2 వచనాలు. దేవుని చిత్తము వలన పౌలు ఎఫెసులో ఉన్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పిరాయినది మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము కలుగునుగాక. చూడండి, అపోస్తలుడైన పౌలు ఎఫెసు సంఘానికి రాస్తూ ఒక మాదిరిగా చెప్తున్నాడు. మన తండ్రి మనల్ని నిర్మించుకున్నాడు, మనల్ని నిర్మించి ఈ విధంగా నేను నిలబెట్టుకున్నాడు. అయితే మనం ఏ మాదిరి చేయాలి, మనం ఏ మాదిరిగా ఉండాలి అని అపోస్తలుడైన పౌలు ఎఫెసు సంఘంలో ఉన్న వారికి రాస్తూ ఈ విధంగా మాట్లాడుచున్నాడు. అదేవిధంగా 16-19 వచనాలు చూడండి. ఎఫెసు సంఘంలో 1 మీ విషయమై చెల్లించుచున్నాను మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలననే నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న శక్తి యొక్క అపరిమితమైన ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనయందు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయుచున్నాను. చూడండి, మనము కూడా విజ్ఞాపన చేస్తూ ఒకరియందు ఒకరు మనం దేవుళ్ళో బలపడి వారుగా ఉండాలని మనం ఎక్కువగా ప్రార్థన చేయాలి. మన కుటుంబాల కోసమే కాదు, అదేవిధంగా మనము ఎదుటివారి గురించి కూడా మనం అనునిత్యము ప్రార్థన చేయాలి. సంఘంగా కూడిన మనమందరము కూడా ఒక కుటుంబమే, ఒకే దేవుడు, ఒకే తండ్రి. ఆ తండ్రికే మనం ప్రార్థన చేయాలి. ఆయన నిర్మించుకున్నాడు కాబట్టి, ఆయన నడిపించుకున్నాడు కాబట్టి మనమందరము కూడా ఆయన అటువంటి జ్ఞానము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మొదటిగా మనం ప్రార్థనలో ఉన్న తర్వాత, ప్రార్థనలో ఎక్కువగా బలపడుతున్న తర్వాత ఆ దేవుడి మనల్ని నడిపించుకుంటాడు. ఆ జ్ఞానాన్ని ఆయన ఇచ్చుకుంటాడు. మనం మొదటగా ఏమి చేయాలంటే దేవునిలో నిలబడాలి, దేవుని కోసం ప్రార్థనలో నిలబడాలి. ఆ ప్రార్థనలో నిలబడిన మనమందరం కూడా ఇంకా బలపడతాం. అదేవిధంగా ఇజ్రాయేల్ ప్రజల్లో కూడా మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. దేవుడు ఈ శిలువ యాగానికి ఆయన ఎందుకు బలి అయ్యాడు అని మనం పరిశీలన చేస్తే, ఈ ఒక్కసారి మనము ఈ శిలువ గురించి ఆయన ఎందుకు బలి అయ్యాడు, ఆయన కోసం మనం ఎందుకు ప్రార్థన చేస్తున్నాము అని ఒక్కసారి మనం పరిశీలన చేసుకొని మనం అది కూడా పరిశీలన చేసి ఆలోచన చేస్తే మనం ఒక్కసారి దేవుని ఎంత మహిమ కలవాడు అని మనం తెలుసుకుంటాం. ఐగుప్తులో 430 సంవత్సరంలో వారు 6 బానిసలు ఉన్నప్పుడు దేవుడు వారి మొరను ఆలకించి వారి మొరను ఆలకించిన వెంటనే ఒక మోషని ఎన్నుకొని ఆడ పంపించి విధంగా తీసుకురావటానికి ఆయన మన అన్ని తెలుసు. నిర్గమకాండం గురించి 12వ అధ్యాయం వరకు మనకంతా తెలుసు. దేవుడును మోషే ఎన్నుకొని
మోషేని అహరోన్ని పంపించి అహరోన్ నుంచి ఐగుప్తులో పంపించిన తర్వాత అక్కడి నుంచి బయటికి రావడానికి దేవుడు ఎన్ని సూచక్రియలు ఇచ్చాడో అన్ని మనం చూడగలుగుతాం. అయితే అక్కడి నుంచి బయటికి రావడానికి ఒక బలి పశువు అవ్వాల్సి వచ్చింది. ఆ బలి పశువు అయిన ఆ పశువు రక్తము మొత్తము కూడా గుమ్మాలకి ఎప్పుడైతే అంటించారో ఆ గుమ్మంలో ఎవరు కూడా చనిపోకుండా ఉండటం బట్టే యేసు ప్రభు కూడా ఆయన శిలువ యాగము అవ్వాల్సి వచ్చింది. ఆ శిలువ యాగము అక్కడున్న అవ్వుతేనే మనమందరం కూడా బతకగలుగుతాం. మనము పాపముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్న మనలందరినీ కూడా ఇలా నిలబెట్టాడంటే కేవలము ఆయన చనిపోవడం వల్లనే, ఆయన శిలువ యాగము అవ్వవలసి ఉన్నది కనుక మనం ఈ రోజుని ఆయన శ్రమలు ఏ విధంగా భరించాడో జ్ఞాపం చేసుకున్నామంటే ఆయన మొదట దేవుని స్వరూపమైనటువంటి దేవుడు అక్కడ ఏ విధంగా పశువు బలి అయ్యిందో ఆ బలి అయిన తర్వాత యేసు ప్రభు కూడా నూతన గ్రంథంలో కూడా యేసు ప్రభు ఆ మాదిరి చూపించాడు. అయితే ఆ మాదిరి మనం కాదు, మనము ఆయన పోలి నడిస్తే దేవుడే మన కోసం నిలబెట్టుకుంటాడు. దేవుడే మనము ఒక మాదిరి చూపిస్తాడు. అట్టి రీతిగా మనము ఎప్పుడైతే ఎదుగుతామో అన్ని విషయాల్లో కూడా ఆ మాదిరిగా ఉంటాం. యేసయ్య శిలువ గురించి ఆయన మాదిరి గురించి మనం పరిశీలన చేస్తే మత్తయి సువార్త 4:17 ఒకసారి చూద్దామా. మనకన్నీ కూడా తెలిసినయే. అయితే యవనస్తుల గురించి నేను ఇంకను ఆయన మాదిరి ఏ మాదిరిగా ఆయన నిలబడ్డాడో ఒక్కసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను. 4:17 అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను. యేసయ్య ఆయన దేవుని పోలికగా ఆయన ఎందుకు బలి అయ్యాడని, ఆయన కుమారుడికి ఎందుకు వచ్చాడో, ఈ లోకానికి వచ్చిన వెంటనే ఆయన ఒక మాదిరి చూపించాడు. ఒక కన్య గర్భంలో పుట్టడమే ఒక మాదిరి. ఆ మాదిరిగానే ఆయన పుట్టాడు. తండ్రికి తల్లికి ఏ మాదిరిగా ఉన్నాడో ఆ మాదిరిగానే జీవించారు. ఆ మాదిరి జీవించిన తరువాత ఆయన సేవకు ముందు 3.5 సంవత్సరాలు ఆయన సేవ చేసి ముందు ఆయన ఒక మాదిరి చూపించాడు. మానవుడు ఏ విధంగా ఉండాలో ఆ విధంగానే ఆయన జీవించాడు. ప్రతి మనిషి కూడా యేసుక్రీస్తును అంగీకరించిన ప్రతి వ్యక్తి కూడా బాప్తిస్మం ఏ విధంగా తీసుకోవాలో ఆయన తీసుకున్నాడు. ఆయన దేవుని కుమారుడు అయ్యింది కూడా బాప్తిస్మం తీసుకున్న వెంటనే దేవుని నుండి పరిశుద్ధాత్మ ఆయన మీదకి వచ్చినట్టుగా మనం చూడగలుగుతాం. ఈ అధ్యాయమంతా మనం చదివితే మనకు తెలిసిన విషయాలే. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మనము ఒక పని మొదలు పెట్టాను, ఆయన సేవ పని మొదలు పెట్టాలంటే ప్రతిదీ కూడా మనం ఇప్పుడు యేసయ్య కూడా 40 దినాలు ఉపవాసం చేసి ఆయన ఒక మాదిరి చూపించాడు. ఆయన 40 దినాలు కూడా ఆయన సేవకి వెళ్ళే ముందు 40 దినాలు ఉన్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. అదేవిధంగా 40 దినాల్లో ఆయన వెళ్తున్నప్పుడు కూడా అపవాది శోధనలు కూడా ఉంటాయి. మనం దేవునిలో ఉండి దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవునితో అంటబట్టుకుని ఉన్నప్పుడు దేవుడు ఎప్పుడైతే ఉంటామో అపవాది శోధనలు కూడా పక్కనే ఉంటాయి. దేవుళ్ళు ఎప్పుడైతే నడుస్తుంటామో అక్కడే ప్రతి శోధనలో ఉంటాయి. అక్కడే గెలవాలి, అక్కడే చూపించాలి. యేసయ్య కూడా ఆయన బాప్తిసం తీసుకున్న వెంటనే శోధనలు వచ్చిన వెంటనే ఆయన సేవ ప్రారంభము అయింది. సేవ ప్రారంభం అవటానికి పరలోక రాజ్యము సమీపించాలి అంటే ఆయన మనలందరినీ ఆయన పిల్లలుగా తీసుకెళ్లాలంటే మొదటిగా ఆయన బలి అవ్వాలి. ఆయన ఒక మయ్యాన్ని, ఆయన దేవుడు మయ్యంగా ఇజ్రాయేల్ ప్రజలు నడిపించి ఆయన మయ్యా నుండి ఏ విధంగా దేవునికి మధ్యన మన మధ్యన ఉంటాడని ఏ విధంగా చెప్పాడో ఆ దేవునికి మనకి మధ్యన ఆయన నిలబడేలాగున ఆయన కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన కూడా మనలాగే రక్తాన్ని చిందించాడు. మనలాంటి రక్తమే, మనలాంటి శ్వాసే. ఆయన కూడా ఆకలిగా ఉన్నాడు, దప్పిగా ఉన్నాడు. ఆయన కూడా అన్ని విషయాలు ఒక మాదిరిగానే జీవించాడు. తండ్రికి కానీ తల్లికి కానీ ఆయన అన్ని ఒక మాదిరిగా చూపించినట్టుగా మనం చూడగలుగుతున్నాం. మొదటిసారిగా
ఆయన సేవలోకి వచ్చిన తర్వాత ఆయన ప్రసంగం కూడా ఏ విధంగా అద్భుతంగా ఉన్నదో ఆయన మాదిరిగా కూడా చూపించాడు. చూద్దామా 5వ అధ్యాయము మొదటి నుండి. ఆయన ఆయన ఆ జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన ఎద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగెను. "ఉహు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, ధన్యులు పరలోక రాజ్యము వారిది. వారిది, దుఃఖపడు వారు ధన్యులు, దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, ఉహు. వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. అవును, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, ఉహు, వారు కనికరము పొందుదురు. ఉహు, హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులను కడుదురు. నీతి నిమిత్తం హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. సరిపోతుంది. చూడండి, దేవునిలో ఉన్న మనము మనకి సమస్యలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఆకలి ఉంటాయి, దప్పికలు ఉంటాయి, అన్ని కూడా మనకి ఒక నిందలు కానీ సమస్యలు కానీ వస్తున్నాయంటే మనకి ఇంకా హెచ్చించబడటానికే. మనము ఒకరికి సమాధానం అనే బంధము చేత అతకబడాలి కానీ ఒకరికి ఒకరము మనము హెచ్చరించుకునే వాళ్ళు ఇంకా ఉండకూడదు. దేవుల్లో మనం ఎంత తగ్గించుకొని దేవుల్లో మనం ఉంటే దేవుడే మనల్ని అంతకు హెచ్చిస్తాడు. ఎవరైనా ఒక సహోదరుడు ఒకరిని మనల్ని తిట్టుకున్నామంటే ఆయనకు నేను నాకన్నా పెద్దోడు లేకపోతే నాకన్నా చిన్నోడు నన్ను అంటున్నాడు కదా నేను కూడా అంటానికి అని అనకూడదు. సర్లే అన్న ఇలాగ అంటున్నాడు, లేకపోతే తమ్ముడు నా తమ్ముడే కదా, నా కుటుంబమే కదా అని మనము ఒకరు సమాధాన పరుచుకున్నప్పుడే ఆ కుటుంబం అంచెలుగా ఎచ్చుతుంది. అప్పుడే దేవుడు మనల్ని కూడా హెచ్చిస్తాడంట. ఇక్కడ అదే మాటలు దేవుని మొదటిగా కొండ మీద ప్రసంగం చేస్తూ మొదటిగా ఆయన చెప్పింది ఆ విధంగానే ఒక మాదిరిగా చూపించడం ఏమంటంట, దుఃఖపడేవారు ధన్యులు, ఆకలి కొనుగోరు ధన్యులు. అన్ని కూడా దేవుడిలో మనం అన్ని కూడా అనుభవించిన వారమే, అలాంటి వారే అన్ని విషయాల్లో ఎదుగుతాం. ఆమె మనం దేవుళ్ళు ఎప్పుడైతే తగ్గించుకొని దేవుళ్ళు ఎప్పుడైతే అనుకువగా ఉంటామో అప్పుడే దేవుడు మనల్ని హెచ్చించేవారిగా ఉంటాం. నిజముగా నేను చెప్పగలను, మన సంఘ స్త్రీలు మొదటి నుంచి కూడా వారు సంఘం పెట్టినప్పటి నుండి కూడా వారు ప్రార్థనలు ఎంత ఆసక్తిగా చూపిస్తారో నాకు తెలుసు. ఎందుకనగా వారు మనకి సంఘంలో ఏది కూడా చిన్న ప్రాబ్లం వచ్చిన దేవుడు ఆ అవసరంగా తీస్తున్నాడంటే మొదటిగా నేను చెప్పగలను మన సంఘ స్త్రీలే. హల్లెలూయా. మీరు కూడా ఎక్కువగా మనము సమాధాన పడేవారిగా ఎక్కువగా ఒకరిని ఒకరు మనం ఎక్కువగా ప్రార్థనలో ఉండాలి. ఎక్కువగా ఉపవాసం చేతే దేవునికి దగ్గరగా ఉండగలుగుతాం. ఈ శ్రమ దినాల్లోనే దేవుని కూడా ఆయన ఒక సేవకు ముందు ఒక మాదిరి చేసి ఆయన చూపించి ఏ విధంగా అంచెలంచెలుగా చూపించాడో ఒక మాదిరిగా చూపించాడు. తండ్రి ఉన్నప్పుడు మనకి ఏ బాధలు ఉండవు. నిజంగా చెప్పగలగాలంటే భాస్కర్ అని చెప్పి నా పేట దగ్గరికి రాలేదు, మళ్ళీ నాకు ఈరోజు కొత్తగా ఉన్నట్టు. అలాగా మనకన్నా బాగా ఉన్నవాళ్ళు ఉన్నారనుకో, మనం ఎందుకులే మనము అన్న విధంగా ఉంటుంది. కానీ వాళ్ళ దగ్గర మనం ఇంకాను నేర్చుకునే వారంగా ఉండాలి, తగ్గించుకునే వారంగా ఉండాలి. అప్పుడే దేవుడు మనల్ని హెచ్చించేవారుగా మనల్ని చూపిస్తాడు. రెండవదిగా మనం చూస్తే మొదటిసారిగా ఆయన కొండ మీద ప్రసంగం, అదేవిధంగా ఆయన ప్రార్థన ఎలాగ చేయాలని కూడా నేర్పించాడు. 6వ అధ్యాయము 5 నుంచి 9 వరకు. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరములను నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టము. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. చూడండి, మనం అనుకుంటాము, చాలా సార్లు నేనే అనుకుంటాను,
ఏంటి సెక్రటరీ గారు ఇప్పుడు కూడా నాకు ప్రార్థన ఎవరు ఎప్పుడు ఆనందానికి ఇస్తారు లేకపోతే వాళ్ళకి ఇస్తారని మనం అనుకుంటాం. కానీ మనము ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన చేసే వారితో ఏకీభవించి మనం ఎప్పుడైతే మనము ఏకీభవిస్తామో అప్పుడు దేవుడు ప్రతి ఒక్కరు మనం ఆలకిస్తాడు. ఎందుకనగా ఒకరిని పోలి ఒకరు దేవుడు సృష్టించాడు. ఆయనకి తెలుసు నా కుమారుడు ఇటువంటి వాడు, నా కుమార్తె ఇటువంటిది, నా కుమారుడు ఏమి కావాలో, నా కుమార్తెకి ఏమి కావాలో ఆయన తెలుసుకున్న తండ్రి కాబట్టే నిన్ను సృష్టించాడు. ఆ సృష్టించిన తండ్రికి నువ్వు చెప్పక్కర్లేదు, నీ అవసరతలు ఆయనకి తెలుసు. అయితే మనము ప్రార్థన చేయాలని మనలో రావాలి. మనలోంచి ఆత్మ మనకు ప్రార్థన నేర్పే విధంగా లోపల నుంచి రావాలి, దుఃఖపడేవారంగా రావాలి. ఆ దుఃఖం ఎలా వస్తుంది? ఒక తండ్రి, ప్రభువా యేసయ్యా నేను ఈరోజు పనికి వెళ్తాను కాపాడు అంటే రాదు. మనలో ఈరోజు ఒక 5 నిమిషాలు ప్రార్థన చేస్తున్నామంటే సిలువ జ్ఞానాలు చేసేవారు 10 నిమిషాలు, ఒక 5 నిమిషాల నుంచి ఒక 10 నిమిషాలు ఎక్స్ట్రా మనం ప్రార్థన చేసినప్పుడే దేవుని నుంచి ఏ విధంగా నడుచుకోవాలో అదే నేర్పుతుంది. కాబట్టి ఒక అధ్యాయం చదివేవారు 2 అధ్యాయాలు లేదా ఒక 3 అధ్యాయాలు రోజుకి మనం పెంచుకుని చదివితే ఆ దేవుడే మనల్ని నడిపించుకుంటాడు. శ్రమ దినాలు కదా, దేవునికి మనం వెళ్ళి ప్రార్థన చేసేస్తే సరిపోతుంది. మనం ఏమో చేసుకుంటాం, పొద్దుటే పని ప్రభా ఈరోజు అంతా కాపాడుతాయంటే ప్రభా అని ప్రార్థన చేసుకుంటాం. మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత దేవుడా ఈ అలంతా కాపాడావు, ఈరోజంతా నీ కృపలో ఉన్నామని కాదు. అది కాదు, మనం ప్రార్థన చేసినప్పుడు ఏకాంతముగా ఆయనలో ఎక్కువగా ఆయనతో గడిపేవారిగా ఉన్నప్పుడు ఆయన ఆలోచనలనేవి నీ ఆలోచనలన్నీ కూడా ఆయన ఎరిగినవాడు కనుక ఆయనతో గడపాలంట, ఆయనతో మాట్లాడాలంట. నువ్వు మాట్లాడే విధము ఆయనకి తెలుసు. అయితే మనము ఆయన ఎప్పుడైతే మనము తల్లిని కూడా అడుగుతాము, అమ్మ ఆకలేస్తుందని తల్లిని కూడా అడుగుతాము కదా, ఆ విధంగానే తండ్రిని కూడాను, తండ్రి ప్రభువా నువ్వు లేకపోతే మాకేంటి పరిస్థితి అన్నవారంటేనంట ఆయనకి ఎంతో ఇష్టం అంట. మనం అనుకుంటాము తండ్రి కన్నీ ఆయన తెలుసు కదా అని అనుకుంటాం. కాదు, మనం రహస్యమందు కూడా తలుపు వేసి ప్రార్థన చేసిన కూడా అన్ని విషయాలు ఆయనకి తెలుసు. అయితే అనుకూలమైనటువంటి ఆయనలో నువ్వు ఏకమయ్యే విధంగా ఉండాలి. ఆ విధంగా కూడా ప్రార్థన ఎలా చేయాలో ఒక మాదిరి కూడా ఆయన నేర్పించాడు. 3వ మనం పరిశీలన చేసుకుంటే అదే అధ్యాయము 6:13-33 ఒకసారి చూద్దామా. కాబట్టి మీరు ఆయన రాజ్యమును చూడండి. మనం ప్రార్థన చేసిన తర్వాత మనం ఏదన్నా ఫస్ట్ కాకుండా మనం ప్రాధాన్యత ఏమి ఇవ్వాలంటే దేవునికి ఇవ్వాలి. మనం ఏదైనా గమ్ముని ఏదైనా చేయాలి అనుకుంటే అన్నీ అయిపోయిన తర్వాత, లేకపోతే మార్నింగ్ లేచిన వెంటనే ఆ కాఫీ కానీ లేకపోతే టీ కానీ టిఫిన్ కానీ అన్నీ తినేసిన తర్వాత కాదు, మొదటిగా లెగిసి ఆయనకు ప్రార్థన చేసే వారంగా ఉండాలి. మొదటి ఆయన రాజ్యం ఎదిగే వారంగా ఉండాలి. ఎప్పుడైతే ఆయన రాజ్యం ఎదిగే వారంగా ఉంటామో అప్పుడు మనమందరము కూడా మన కుటుంబాలను కట్టుకునే వారంగా ఉంటామని ఆయన చెప్తున్నాడు. 4వదిగా మనం పరిశీలన చేస్తే 7వ అధ్యాయము 21. ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. చూడండి, ప్రార్థన చేసిన తర్వాత కూడా అందరం కూడా దేవుని రాజ్యంలోకి వెళ్తామని కూడా అది కూడా కరెక్ట్ కాదు, నమ్మకూడదు. మనము ప్రార్థన చేసే ప్రతి వ్యక్తి కూడా వెళ్ళేవారుగా ఉండాలి. ప్రభువా అంటే ఒకసారి మనం పరిశీలన చేసుకుంటే మన ఉపమానంలో ఉంటుంది కదా, అబ్రహాము లాజరు గురించి. అదే లాజరేమో ఏ విధంగా బ్రతికాడు,
అదేవిధంగా అది ధనవంతుడు ఏ విధంగా బ్రతికాడో అది ఒకసారి మనం పరిశీలన చేసుకుంటే అదే మాదిరి చూపిస్తున్నాడు. ఏమనగా మనము ప్రభువా ప్రభువా అని ఎప్పుడు కూడా అన్నా కానీ మన పరలోక రాజ్యం వెళ్ళలేము. మొదట నువ్వు ఇక్కడ ఎక్కడైతే నువ్వు దేవుళ్ళు ఆయనలో దుఃఖపడుతూ ప్రార్థన చేస్తూ ఆయనలో ఉంటావో ఆయనతో కూడా అక్కడ నిన్ను హెచ్చించుకొని నీ పక్కన కూర్చోబెట్టుకుని కుమారుడిగా ఉంటాడని ఆయన ఒక మాదిరిగా చూపిస్తున్నాడు. ఆ మాదిరి ఆయన కూడా చేసి చూపించాడు. ఆ మాదిరి మనం కూడా ఉండాలని నేను ప్రేమతో కోరుచున్నాను. అదేవిధంగా మనము రెండవదిగా చూస్తే ఆయన శిలువ గురించి మనము చింతిస్తూ ఎక్కువగా దుఃఖపడుతూ ఉండకూడదు. మనము ప్రార్థన చేసినప్పుడు లేకపోతే ఉపవాసం చేసినప్పుడు మన ముఖము ఎప్పుడు కూడా చక్క నిఖారముగా ఉండకూడదు, దుఃఖపడుతూ ఉండకూడదు. మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా ఆయనలోనే సంతోషిస్తూ ప్రభువా నువ్వు మా కోసము కదా, మా పాపముల కోసమే కదా, మా అపరాధముల కోసమే కదా నువ్వు చనిపోయింది అని మనము బాధించకూడదు, చింతించకూడదు, కానీ ప్రార్థన చేయాలి. దేవుని యందు శక్తి గలవారే మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో మనం శక్తి గలవారం అవుతాం. దేవునిలో నిలబడిన వారంగా మనం ఉండగలుగుతాం. ఒకసారి చూద్దామా? యోహాను సువార్త 17వ అధ్యాయము 1వ అధ్యాయం. యేసయ్య చేశాడు, ఆయన ఎటువంటి పరిస్థితుల్లో ప్రార్థన చేశాడో మనం చూడగలుగుతాం. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లా నేను తండ్రి నా గడి వచ్చి ఉన్నది, మహిమపరచుము, వారికందరికి నిత్య జీవం అనుగ్రహించినట్లు అనుగ్రహించితివి. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. చూడండి తర్వాత 21-23 చూడండి. కాబట్టి ఆ శిష్యుడు చావడని మాట కాదు 17-21. తండ్రి నాయందును నీవును నీయందును నేనును ఉండేలాగున వారును తనయందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము ప్రార్థించటలేదు. వారి వాక్యము వలన నాయందు విశ్వాసించి వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థన చేస్తున్నారు. యేసయ్య కూడా ఆయన ఎటువంటి పరిస్థితుల్లో ప్రార్థన చేస్తున్నాడంటే ఇక్కడ ఆయన ఇంకా శిలువ యాగానికి వెళ్ళబోతు ముందు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆయనకి తెలుసు ఆయన శిలువ ఎందుకు అవ్వబోతున్నాడు, ఏ విధంగా నలగబడతాడు, ఏ విధంగా అవమానపడతాడు, ఏ విధంగా ఆయన అపహసిస్తారు, అన్నీ కూడా ఆయనకి తెలుసు. అయితే ఒక వ్యక్తిని వెనుకొని ఆ వ్యక్తి ద్వారాగా ఆయన పట్టబడవలసి ఉన్నది కనుక ఆయన ముందు నుంచి ఆయన ఒక మాదిరి చూపిస్తున్నాడు. మనమందరం కూడా తండ్రికి మనము ఏకమయ్యేలాగున ఆయన ఒక మాదిరిగా ఇక్కడ చూపిస్తున్నాడు. తండ్రి నీ దగ్గర ఏ మహిమ ఉన్నదో ఆ మహిమను దగ్గరికి వచ్చే గడియ రాబోతుంది గనుక అటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. మనము ఏదైనా ముందే తెలిసి ఈరోజు మనం ఏదైనా ఇంకా చనిపోతాము ఇంకా తొందరలో అని అనుకుంటే మనం ప్రార్థన చేస్తామా? లేకపోతే ఇజ్రాయెల్ నుంచి ఇండియాకి వెళ్ళిపోతావు, నువ్వు ఇక్కడ ఉండకూడదు అన్నప్పుడు ఇంకా దేవుని కోసం మనం ప్రార్థన చేస్తామా? మనమే చేయము, ఆ మాదిరి దానికే చేయము. నేను వెళ్ళిపోతాను కదా, నేను ఇంటికి వెళ్ళిపోతాను కదా అన్న సంతోషంతో మీరు ఉంటారు తప్ప దేవుని మర్చిపోతారు. దేవుని ప్రార్థన చేయరు. మా కుటుంబమే కదా, మా పిల్లలతోటి కదా అని సంతోషం గడిపేవారుగా మనం ఉంటాం తప్ప ప్రార్థన చేసేవారు. దేవుని కూడా దేవుని ఆయన కోట్లాది దూతలతో ఆయన మహిమ స్వరూపుని ఆయన అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి దేవుడు ఆయన దగ్గరికి వెళ్ళిపోతున్నాడంటే ఆయన సంతోషపడలేదు, కానీ ఆయన ఒక మాదిరి చూపిస్తున్నాడు. ఇంకా శిలువ యాగానికి నేను తొందరలో ఉన్నాను ప్రభువా, నాకు వెనక ఉన్నవారు
నా వెనక వచ్చేవారు ఒక మాదిరి చూపించు ఆయన ఒక మాదిరిగా యేసయ్య కూడా చూపించారు. అదేవిధంగా అపోస్తుడైన పౌలు అదే మాదిరిగా చెప్తాడు అనమాట. ఆయన కూడా ఏమంటున్నాడు, నేను కూడా చెరసాల్లో ఉన్నాను, బంధకాల్లో ఉన్నాను, అయితే నేను హింసించాను, దూచుకుని అన్ని విషయాల్లో క్రైస్తవుల్ని ఈ మాదిరిగా చూపించాను, కానీ వారి కోసం నేను ఒక మాదిరిగా నిలబడ్డాను, సంఘాల కోసం నేను ఈ మాదిరిగా నిలబడ్డానని 4వ అధ్యాయంలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:16-15. ఆయన శిరస్సై ఉన్నాడు, యేసయ్య శిరస్సై ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న అన్ని అవయవము పనిచేయుచుండగా కలిగిన బలము చేత ప్రేమయందు తనకు క్షమాభివృద్ధి కలిగినట్లు శరీరమునకు అభివృద్ధి కలిగి చేసుకొనిచున్నది. చూడండి, యేసయ్య మాదిరిగానే ఆయన మనకి ఎలా ఉన్నాడంట? మాదిరిగా ఉన్నాడు. అదే విధంగా ఆయన ఏమన్నాడు? శిరస్సై ఉన్నాడు. యేసయ్య ఆయన మనకి శిరస్సై ఉన్నాడు. మనమందరము కూడా ఆయన అవయవములు ఉన్నాము గనుక యేసయ్య మాదిరి ఆయన ఉన్నాం కాబట్టి మనమందరం కూడా ఆయన అతకబడే వారంగా ఉండాలి. మనమందరం కూడా దేవుని సంఘంలో మనమందరం కూడా ఐక్యం కలిగి ఏకత్వం కలిగి దేవుని పని కొరకు ఐక్యముగా సమాధానము మనకి ఇవ్వబడిన పని కొరకు ఏవైతే ఉన్నామో ప్రతి అవయవం, ఒక చెయ్యి లేకపోతే కుడి చెయ్యి, లేకపోతే ఒక కాలు లేకపోతే ఒక కాలు ఎలాగ ఉన్నదో ప్రతి అవయవంలో మనము ఆయనకి అతకబడి ఉన్నాము. ఆ అతకబడిన మనం అందరము కూడా ఏకీభవంతో మనము ఒకే విధంగా ఉండాలి. యేసయ్య కూడా తండ్రికి ప్రార్థన చేశాడు మాదిరిగా, మనము కూడా ఆ తండ్రికి ఆ మాదిరిగానే ప్రార్థన చేయాలి. కాబట్టి ఆయన శిరస్సై ఉన్నాడు, ఆయన తల, ఆయన తలలోంచి ఆయన మాదిరిగా మనం అందరం కూడా ఉన్నామని అపోస్తుడైన పౌలు ఒక మాదిరిగా చూపిస్తున్నాడు. అదే ఇంకొక విషయం చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12:13. ఎలాగు శరీరం ఏకమై ఉన్నాను, అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో ఎలాగు శరీరం యొక్క అవయవములు అన్నియు అనేకములైనను ఒక్క శరీరమై ఉన్నదో అలాగే క్రీస్తు ఉన్నాడు. చూసారా, అక్కడ కూడా కొరింథీయులకు రాస్తూ దాంట్లో కూడా మనమందరం కూడా ఒకే శరీరము ఒకే విధంగా ఉన్నామని అక్కడ కూడా మనము చూడగలుగుతున్నాం. అయితే మూడవదిగా నేను చెప్పి 2 విషయాలు చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. అయితే మూడవదిగా మనం పరిశీలన చేసుకుంటే యేసుక్రీస్తు 40 దినముల తర్వాత ఆయన ఏ మాదిరిగా చూపించాడో అదే విధంగా 40 దెబ్బలు కూడా ఒక మాదిరిగానే, ఆ శిలువ యాగానికి 40 దెబ్బలు కూడా ఆ మాదిరిగానే, ఆయన ఒక 41 సంఖ్య ఒక మాదిరిగానే ఉన్నది. అదేవిధంగా మనం పరిశీలన చేసుకుంటే ఆయన చనిపోయిన తర్వాత, ఆరోహణమైన తర్వాత కూడా ఆయన ఏ విధంగా మనకందరికీ తెలుసు. ఆయన 40 దినములు ఏ విధంగా ఆయన కష్టపడ్డాడు, ఎవరెవరికి కనబడ్డాడో అవన్నీ కూడా మనకు తెలుసు. అపోస్తల కార్యాలన్నీ కూడా మనకు తెలుసు. అయితే ఆయన విడిచిపెట్టిన ఆత్మ కూడా ఏ విధంగా బలపరుస్తుందో, ఏ విధంగా మూలుగుతుందో, ఏ విధంగా ప్రార్థన చేస్తుందో, తండ్రి ఏ విధంగా ప్రార్థన చేశాడో, కుమారుడు ఏ విధంగా ప్రార్థన చేశాడో, అదేవిధంగా ఆత్మ కూడా మూలుగు సత్యము కానీ మూలుగుతో కూడా ప్రార్థనలు మనకి ఆ వేడుకుంటున్నట్టుగా మనకి బలపరుస్తున్నట్టుగా కూడా మనం చూడగలుగుతాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనత చూచి సహాయము చేయుచున్నాడు. ఎలా అనగా
మ్మ్. ఎలాగూ ప్రార్థన చేయవలెనో మ్మ్. మనకు తెలియదు గాని మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కాని మ్మ్. మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా మన పక్షమున విజ్ఞాపనం చేయుచున్నాడు. విజ్ఞాపన చేయుచున్నాడు. ఇంకా చదవమంటారా? చదువు. మరియు హృదయములను మ్మ్. పరిశోధించువాడు మ్మ్. ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. ఎలా అనగా ఆయన దేవుని చిత్త ప్రకారము చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరని ముందు ఎరుగునో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. వారిని మహిమపరిచెను. చూడండి, దేవునికి ప్రార్థన చేసేవారము ఎలా ఉంటామంటే, దేవుణ్ణి మనం మహిమపరిస్తే ఆయన కూడా మనల్ని మహిమపరుస్తాడు. అదేవిధంగా యేసయ్య మాదిరిగా ఈ లోకంలో ఏ విధంగా ప్రార్థన చేస్తాడో, ఆయన విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత ఆత్మ కూడా ఏ విధంగా అదే మాదిరి చూపిస్తుంది. ఆత్మ కూడా, పరిశుద్ధాత్మ కూడా చెప్పలేని మూలికలతో కూడా ఆయన మన పక్షమున ప్రార్థన చేస్తున్నాడంట. మన పక్షాన మనం ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఎదగాలి, దేవుళ్ళు ఏ మాదిరిగా ఉండాలో ప్రేమ యందు, అదేవిధంగా ఏ విధంగా మేలు కలుగుటకే, మనకు మేలు కలుగుటకే ఆయన చెప్పలాని సత్యంతో, ఆయన మూలుగుతో ప్రార్థనలు చేస్తున్నాడంట మనకు కోసం. దేవుడు మనము విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత ఈ మాదిరిగా నడుస్తున్నామంటే ఆ ఆత్మే మనల్ని నడిపిస్తుంది. ఆ ఆత్మ వల్లనే మనం ఈ మాదిరిగా మనం ఉండగలుగుతున్నాం. ప్రతి విషయము కూడా మన ఆత్మే మనము కరెక్ట్గా లేదనుకో, ఆ ఆత్మ మనతోటి విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. దేవుని యందు ఎప్పుడైతే మన ఆత్మని ఇబ్బంది పెడతామో అప్పుడు కూడా దేవుడు కూడా మనల్ని విడిచిపెట్టేస్తాడు. అదేవిధంగా రోమీయులకు రాస్తూ అపోస్తలుడైన పౌలు ఈ మాదిరిగా చూపిస్తున్నాడు. ఏంటంటే, దేవుని ప్రేమించేవారు అనగా ఆయన సంకల్పం చెప్పిన పిలబడిన వారికి అందరికీ మేలు కలుగుతాయి. ఆయన యందు ఏ పని నీకు అప్పచెప్పాడో ఆ పని నువ్వు కరెక్ట్గా చేయాలి. అది ఏమిటంటే నీకు ఇచ్చే మేలు కొరకే. దేవుడు నీకు ఇచ్చిన అది నువ్వు హెచ్చించుకుంటున్నావుగా తప్ప, అది నువ్వు ఎప్పుడైతే నువ్వు కరెక్ట్గా చేస్తావో దేవుడు నిన్ను హంచులుగా హెచ్చిస్తాడు. దేవుని పని ఎప్పుడు కూడా ఐక్యముతో, మనం సమాధానంతో ఎప్పుడైతే ఉంటామో దేవుని ఆత్మ కూడా మన వెనక ఉండి నిన్ను అలా హెచ్చిస్తుందని ఈ మాదిరిగా మనం చూడగలుగుతున్నాం. రెండవదిగా మనం చూస్తే, కొలసీలు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం, నేను ముగిస్తాను, ఒక్క నిమిషం. కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9 నుండి 12 వరకు. అందుచేత మేమును ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారినై ప్రతి సత్కారములను సఫలమగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలెనని ఆనందముతో పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరిచినట్లు ఆయన మహిమయు శక్తిని బట్టి
సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు బలపరచబడననియు తేజోవాస్తులైన మ్హూ, పరిశుద్ధుల స్వాస్థ్యములలో మ్హూ, పాలివారమగునట్లు మనలను పాత్రలుగా చేసిన తండ్రికి తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని దేవుని బతిమాలుచున్నాము. దేవునికి బతిమాలు. చూడండి, ఇక్కడ కూడా రాస్తూ ఏమని చెప్తున్నాడంటే, మనము సంపూర్ణంగా అవునట్లు, మనము సంపూర్ణంగా అవ్వాలి. దేవుని యందు సంపూర్ణంగా, దేవుడు ఏ విధంగా సంపూర్ణమైనటువంటి దేవుడుగా ఉన్నాడో, కుమారుడు ఏది సంపూర్ణంగా మానవుడిగా ఈ లోకానికి వచ్చి ఆయన పొందిన దెబ్బలు, ఆయన పొందిన శ్రమలు బట్టి ఆయన మన కోసం ఆయన ఏ రక్తం చిందించాడో, అదే సంపూర్ణమైనటువంటి మనము కూడా దేవుళ్ళు ఉన్నప్పుడు సంపూర్ణంగా మనము దేవునికి ప్రార్థన చేసేవారంగా ఉండాలి. మనం ఎప్పుడైతే సంపూర్ణంగా దేవునికి ప్రార్థన చేసి సంపూర్ణంగా దేవుని అడుగుతామో, అది మనకి ఆయన తేజో మహిమైనటువంటి మహిమైశ్వర్యాలు మనకి అనునిత్యము మనకు అనుగ్రహించేవాడుగా మనకు ఉంటాడు. ఆ విధంగా అపోస్తుడైన పౌలు ఒక మాదిరిగా చూపిస్తున్నాడు. యేసయ్య ఏ మాదిరిగా చూపించాడో అపోస్తుడైన పౌలు కూడా ఆ మాదిరిగానే చూపిస్తున్నాడు. అయితే మళ్ళీ ఒకసారి చూడండి, ఎఫెసీ 4:1-2-3. కాబట్టి మీరు సమాధానము బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకడు సహించుచు. చూడండి, మనము ఒకరిని ఏడల ఒకరు ప్రేమతో దేవుని పని, దేవుని సేవ, దేవుని ఐక్యత యేసయ్య ఏ మాదిరి చూపించాడో అదే సమాధానము. ఆ సమాధానము మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు దేవుని ఆత్మ మన వెనక నుండి మనల్ని నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి మొదటగా మనం చేయవలసింది ఏంటంటే, సమాధానం అనే బంధము చేత దేవుని నడిపింపు చేత మనం ఉండాలి. అప్పుడే ఉండినప్పుడే అదే అంటున్నాడు అపోస్తుడైన పౌలు, దేవుడు ఒకడే, ఆత్మ ఒకటే, కుమారుడు ఒకడే. అయితే మనము అదే మాదిరిగా మనం జీవించిన వారమైతే ఆ మాదిరి మనం జీవించాలని ఖైదీనైన నేను మీకోసం విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నానని అపోస్తుడైన పౌలు చెప్తున్నాడు. దేవుడు పరిపూర్ణుడు. ఆ పరిపూర్ణతలో మనము కూడా ఎదిగే ఉండాలని, ఆ పరిపూర్ణతలో మనం కూడా దేవుళ్ళు ఈ శిలువ యాగాల్లో, ఈ శ్రమ దినాల్లో చేస్తున్న మనమందరం కూడా ఆ మాదిరిగా ఉండాలని ఈ కొద్ది మాటలు చెప్తూ, ఈ చిన్న మాటలకి దేవుడు నన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా.